మిర్చికి 11,000 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్. విదేశీ కంపెనీలపై ఉన్న శ్రద్ధ అన్నం పెట్టే రైతన్నపై లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, రైతు కన్నీరు పెట్టడం దేశానికి మంచిది కాదని అన్నారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేయాలో చెప్పడంలో వ్యవసాయ శాఖ విఫలమైందన్నారు పవన్. మిర్చికి సంబంధించి పవన్ కళ్యాణ్ పోరుబాట పట్టారు. మిర్చికి 11,000 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? డిమాండ్ కూడా చేసినట్టున్నారు, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేసినట్టున్నారు. చక్రి, ఈ మిర్చి ధరల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన పైన ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ మిర్చి ధర వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలి, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ వెంటనే ప్రవేశపెట్టాలనేది ఆయన ప్రధాన డిమాండ్ కనిపిస్తా ఉంది. ఒకప్పుడు 13,500 రూపాయల పరికర ధర ఇప్పుడు 2,000కు 3,000కు పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఎందుకు రైతులు రోడ్లకు ఎక్కుతున్నారనే విషయాన్ని పాలకులు గమనించాలన్నారు. రైతు కన్నీరు పెట్టడం అనేది దేశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు, కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న క్రమంలోనే ఎక్కడైతే మార్కెట్ ధరకు రైతుకు గిట్టుబాటు అయ్యే ధరకు వ్యత్యాసం ఉంటుందో ఆ వ్యత్యాసానంతా కూడా ప్రభుత్వం భరించాలి అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఒక్కొక్క క్వింటాకు 7,000 రూపాయల డబ్బును ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా చేస్తుంది. కార్పొరేట్ సంస్థల మీద చూపిస్తున్న శ్రద్ధను కామన్ రైతు మీద మాత్రం ప్రభుత్వాలు చూపించడం లేదు అంటూ కూడా దాంట్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు. వారం రోజులుగా ఈ ఆందోళన జరుగుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో జోక్యం చేసుకోవడం లేదు, రైతులకు ఏం కావాలో చూడటం లేదు అని విమర్శించారు. అయితే తన లేఖలో ఇక్కడ తెలంగాణ కానీ ఏపీ అని కానీ పేర్కొనకపోవడం విశేషం. ఏపీలో ఇప్పటికే ప్రభుత్వం క్వింటాకు 1,500 రూపాయల గ్యాప్ అమౌంట్ ను రైతులకు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా రైతులకు ఎంతైతే గిట్టుబాటు ధర దక్కుతుందో, ఇప్పుడు ఎంత వస్తుందో ఆ మధ్య వ్యత్యాసాన్ని మాత్రం అయితే తక్షణం ఇచ్చి తీరాల్సిందే అని తన లేఖలో డిమాండ్ చేశారు. చక్రి, అయితే ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఆయన వ్యాఖ్య చేశారు? తెలంగాణలో అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఈ మిర్చి ధరల మీద స్పందించలేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఖమ్మంలో అయితే రైతులు రోడ్డెక్కారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర రోడ్ల పైన మిర్చిని పోసి స్వయంగా వాళ్ళు తగలబెట్టుకున్న పరిస్థితి. అలాగే గిట్టుబాటు ధర కావాలని ఆందోళన చేస్తున్న రైతుల మీద కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా రోజు రోజుకు తీవ్రం అవుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా ఇలాంటి ఆందోళన ఉన్నప్పటికీ ఈ రోజు జగన్ గుంటూరు కేంద్రంగా 2 రోజుల దీక్షలను చేసి ముగించారు. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని 2 రాష్ట్రాలకు కలిసి వచ్చేలాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సూటిగా తెలంగాణ గురించి ప్రస్తావించినట్టయితే కూడా బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అన్నారు. అలాగే ఏపీ విషయంలో కూడా ఆయన స్పందించి ఉంటే బాగుండేది, స్పష్టంగా ఉండేది. ఏపీ చేసింది ఏంటి, చేయాల్సింది ఏమిటి, తెలంగాణలో ఇంకా ఏం చేయాలి, ప్రభుత్వం ఎలా స్పందించాలని కూడా చెప్పుంటే బాగుంటుంది. జనరల్ గా ఆయన లెటర్ రాశారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిర్చి రైతుల విషయంలో లెటర్ రాశారు. అయితే దాంట్లో తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాన్న ఆయన వ్యతిరేకించిందనేది అర్థం కావని పరిస్థితి. ఆయన స్పెసిఫై చేయలేదు. అయితే ప్రభుత్వాలు అశ్రద్ధ వల్లే రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటూ, ఎందుకంటే 2 రాష్ట్రాల్లోనూ మిర్చి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఏ ప్రభుత్వాన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు? 2 రాష్ట్రాలను ఉద్దేశించి చేశారా, లేదంటే కేవలం తెలంగాణ, లేదంటే కేవలం ఆంధ్రను ఉద్దేశించి చేశారనేది క్లారిటీ లేదు. కాకపోతే మిర్చి రైతులకు సంబంధించి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మద్దతు ధర విషయంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మద్దతు ధరకు సంబంధించి 11,000 గిట్టుబాటు ధర ప్రకటించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేట్ కంపెనీలపై ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలపై లేదు, సాధారణ రైతులపై లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం.